నమస్కారం. జై శ్రీరామ్. మనమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. 500 సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది. జనవరి 22వ తారీఖున ఆ శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అయోధ్యలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. మరి అందరూ చర్చించుకునేది రాముడి విగ్రహం గురించే. విగ్రహ రూపంలో స్వామివారు ఎంత బాగున్నారో అనే కదా. అది కూడా సాలగ్రామ రూపంలో స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు. ఇంతకీ ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి ఎవరో తెలుసా? గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ అరుణ్ యోగిరాజ్. కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ కు జన్మ సార్థకమయ్యే గొప్ప అవకాశం ఇది. అరుణ్ యోగిరాజ్ ని చూస్తే చాలా చిన్న వయస్కుల్లా కనిపిస్తున్నాడు, కానీ ఎంతో అందంగా విగ్రహాల్ని చెక్కుతాడు తను. ప్రత్యేకించి కేవలం రాముడి విగ్రహాలే కాదు, ఇంతకు ముందు శంకరాచార్యుల విగ్రహం కావచ్చు, గాంధీజీ విగ్రహాలు గాని, ఇలా ఎన్నో రకాల విగ్రహాలు తను చెక్కాడు. గండకీ నదిలో వెలికి తీసినటువంటి సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని చెక్కారు అరుణ్ యోగిరాజ్. అసలు స్వామివారి విగ్రహానికి సాలగ్రామాన్ని ఎందుకు యూజ్ చేశారో తెలుసా? గండకి అనే యువతి శ్రీ మహావిష్ణువుకు ఘోరమైన తపస్సు చేసి ప్రసన్నం చేసుకుంది. నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆవిడ నాకు నిన్ను ఎప్పుడూ నా కడుపులో దాచుకునే వరం కావాలన్నది, అది కూడా ఒక బిడ్డలాగా అని అడిగింది. అడిగిందే తడవుగా ఆ శ్రీ మహావిష్ణువు గండకి అనే యువతికి వరం ఇస్తాడు. నీవు కోరుకున్నట్లుగానే సాలగ్రామ శిలల రూపంలో నీ కడుపులో నేను దాగి ఉంటానంటూ ఒక వరం ఇచ్చాడు. అందుకే అత్యంత పవిత్రమైన సాలగ్రామ రాళ్లను మనం విష్ణు ఆలయాల్లో చూస్తూ ఉంటాం, వాటినే పూజిస్తూ ఉంటారు. ఇదన్నమాట అసలు కథ. ఇంతకీ శిల్పి అరుణ్ యోగిరాజ్ రాములు వారి విగ్రహాలను చెక్కేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించారో తెలుసా? ఈ విగ్రహాలు చెక్కటానికి 6 నెలల సమయం పట్టిందట. ఈ 6 నెలల పాటు అరుణ్ యోగిరాజ్ ఎవ్వరితోనూ మాట్లాడలేదు, బ్రహ్మచర్యం పాటించారు. ఒక్క పూట భోజనం మాత్రమే చేశారు. సెల్ ఫోన్లు మరియు ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్లు ఆయన వాడలేదు. ప్రతిరోజు 3 పూటల స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. రోజుకి 1008 సార్లు శ్రీరామనామం పఠించారట. ఇంత నియమనిష్టలతో శిల్పాలను చెక్కుతున్న అరుణ్ యోగిరాజ్ కు ఆ శ్రీరాముడు ఒక పరీక్ష పెట్టాడు. విగ్రహాలు చెక్కుతున్న క్రమంలో ఒక చిన్న రాయి ముక్క అరుణ్ యోగిరాజ్ కళ్ళల్లో గుచ్చుకుంది. అయినా ఏమాత్రం ఆయన పని ఆపకుండా పూర్తిగా ఆ విగ్రహాలు చెక్కే పనిలో నిమగ్నమయ్యాడు. కార్యోన్ముఖుడై ఆ పనిని పూర్తి చేశాడు. శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించే అందరూ ఇప్పుడు చాలా గొప్పగా చెప్తున్నారు, ఎంత అదృష్టవంతుడివి అంటూ. కానీ యోగిరాజ్ ఏమంటారో తెలుసా? స్వామి కార్యానికై నేనొక ఉడతని అని. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అరుణ్ యోగిరాజ్.